ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడతారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. ఏప్రిల్ మాసంలో గురుగారు సింహరాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఎలాంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి, ఎటువంటి లాభ నష్టాలు మంచి చెడులు ఎదురవుతాయి అంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం బాగుంటుంది వీళ్ళందరికీ కూడా? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ముఖ్యంగా సింహరాశి వారికి ప్రస్తుత కాలంలో 11వ స్థానంలో గురు సంచారము, అలాగే అష్టమ స్థానంలో శని సంచారం అనేటటువంటిది నడుస్తుంది. అష్టమ స్థానం శని సంచారం అనేటటువంటిది కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. అలాగే సింహరాశి వారికి ప్రస్తుత కాలంలో 11వ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది యోగదాయకంగా, అంటే గురువు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా శని అనుకూలంగా లేడు కాబట్టి కాస్త మధ్యమ ఫలితాలు అనేటటువంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే మధ్యమ ఫలితాలు అని అంటే కనుక అంత హైప్ అని చెప్పలేము, అంత లో అని చెప్పలేకుండా అది కేవలం ఈ మాసం వరకు మాత్రమే. ఎందుకంటే చాలామంది మళ్ళీ ఇవన్నీ సంవత్సర ఫలితాలు అనుకున్నారనుకోండి, పప్పులో కాలేస్తున్నట్టే. కాబట్టి ఈ నెలలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అని అంటే కనుక ప్రస్తుత కాలంలో వీళ్ళకు ఆర్థిక పరమైనటువంటి భారం పెరుగుతుంది. ఇప్పటి నుంచే ప్రారంభమవుతుంది ఆర్థిక భారం పెరగడము, అప్పుల ఊబిలో కూడుకుపోవడము, ఆరోగ్య భంగం ఏర్పడము, లేదు అని అంటే కనుక ఇతరులతో శత్రుత్వం ఏర్పడము, అయిన వాళ్ళే శత్రువులుగా మారిపోయేటటువంటి లక్షణాలు ఏర్పడము, ఇలాంటివి చాలా మట్టుకు జరిగేటటువంటి సూచనలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకి ఏమిటి అంటే కనుక ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ధైర్యము సాహసం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కానీ ఎంత ధైర్యం ఉన్నప్పటికీ, ఎంత సాహసం ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు వీళ్ళకు తెలియకుండానే వీళ్ళు అనుకోనటువంటి సంఘటనలు, అంటే చిక్కులు చికాకులు, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు, కోర్టు వ్యవహారాదుల్లో చిక్కులలో ఇరుక్కునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మంచి చేయబోయి వీళ్ళ ఏదో తెచ్చుకుంటారంటారు. తప్పకుండా ఇతరులకు మంచి చేద్దాము అని పోయినటువంటి ప్రతి ఒక్క సింహరాశి వారు వీళ్ళకు చెడుదిరయ్యేటటువంటి అవకాశాలు, చుక్కెదురయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సింహరాశి వారు ఇప్పటి నుంచి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అనవసరమైనటువంటి విషయాల్లో అస్సలు కలగజేసుకోకూడదు. డబ్బు లావాదేవీల విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకూడదు. ముఖ్యంగా అప్పుల విషయం కానీ, షూరిటీ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. లేదు అని అంటే కనుక వాళ్ళు ఇతడు ఎవరికైతే సహాయం చేద్దామని కూడా వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఇతడు మాత్రం ఇబ్బందుల పాలయ్యేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే నమ్మి మోసపోతారని అంటారు చూసారా, అలాంటి వారికి సింహరాశి వారు ఇప్పుడు జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. రెండవది అష్టమ శని. అంటే వీళ్ళకి అష్టమ శని వల్ల ఏమవుతుంది అంటే పూర్వజన్మ కర్మను అనుభవించేటటువంటి యోగాలు, లేదు అని అంటే కనుక ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బందులు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, లేదు అల్సర్ లాంటివి రావడం, బీపీ షుగర్ లాంటివి ఏర్పడము, లేదు స్కిన్ అలర్జీ లాంటివి ఏర్పడము, లేదా మనస్తాపానికి గురైపోవడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు అష్టమ శని ద్వారా కలుగుతాయి. అంటే ఆరోగ్య విషయంలో కానీ, మానసిక చింతన విషయంలో కానీ చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. అలాంటి విషయంలో కాస్త చూసుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఇక వీళ్ళకి ఏమిటి అంటే కనుక ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఇప్పుడు ఆర్థిక పరంగా బాగున్నప్పటికీ కూడా ఫర్దర్గా 12వ స్థానంలో గురు మారబోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. సింహరాశి వారికి ముఖ్యంగా 12వ రాశిలో గురు సంచారం జరుగుతుంది. అలాంటి సమయంలో ఖర్చులు అధికమవుతాయి. ఇప్పుడు వీళ్ళకు ఏప్రిల్ మే ఈ 2 నెలలు బాగుంది. జూన్ 1 అయ్యిందా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఇంట్లో ఫంక్షన్స్ చేయడం కానీ, లేదు అని అంటే కనుక ఏదైనా అట్మాస్ఫియర్ ఏర్పాటు చేసుకోవడం కానీ, లేదా విహారయాత్రలకు వెళ్ళడం కానీ, ఇలాంటి వాటికి ఎక్కువగా డబ్బులు ఖర్చు అవుతాయి. పెట్టుబడుల విషయాల్లో మోసపోయేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. కాబట్టి వాళ్ళు ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే ఏప్రిల్ నెలలో కానీ లేదా మే నెలలో కానీ జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. జూన్ 1 తర్వాత తప్పకుండా వీళ్ళకి ఏమిటి అంటే 12వ స్థానంలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి తప్పకుండా వీళ్లకు ఖర్చులు అనేటటువంటి విపరీతంగా పెరుగుతాయి. ఆర్థికపరమైన లావాదేవీల విషయాల్లో కూడా కాస్త మోసపోయేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. తొందరపడి నిర్ణయాలు ఎక్కువగా తీసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలండి. ఇక ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు గురుగారు? అలాగే ముఖ్యంగా నరఘోష, నరదిష్టి, శత్రువుల నుంచి అధికంగా మాకు ఇబ్బందిగా ఉంది గురుగారు అని బాధపడే వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? ముఖ్యంగా సింహరాశి వారికి ఈ సంవత్సరము, అలాగే ఈ మాసంతో మొదలయ్యేటటువంటి నరఘోష ఈ సంవత్సరం అంతా వెంటాడుతూ ఉంటుంది. కనుక ఎవరైతే ఈ సింహరాశి వారు ఉన్నారో నరఘోష తగలకుండా వాళ్ళ ఇంటికి ఒక యంత్రం ఇస్తాను. అది పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. అది
ఆ యొక్క గృహరక్షణ యంత్రం అనేటటువంటిది మీ ఇంటికి పెట్టుకోండి. తద్వారా వీళ్ళకి ఏంటంటే నరదృష్టి ప్రభావం తగ్గుతుంది, ఎదుటి వారి యొక్క ఏడుపులు తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే సింహరాశి వారి మీద ఏడుపులు, పొడబెప్పులు, తర్వాత వచ్చేసి మా నరుల యొక్క దృష్టి దోషము, ఇవన్నీ కూడా విపరీతంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఏర్పడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎదుగుతున్నారు అని అంటే ఎదుటి వారు ఎప్పుడెప్పుడు వీళ్ళని కిందికి లాగేయాలా అనేటటువంటి ఆలోచనతోనే ఉంటారు. కాబట్టి అలాంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకు గృహరక్షణ యంత్రం అనేటటువంటిది ఒకటి ఇస్తాను, అది మీ ఇంటికి సింహద్వారానికి పెట్టుకునే ప్రయత్నం చేయండి. తద్వారా ఈ నరదృష్టి దోషం తగ్గిపోతుందండి. అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉంటుంది గురుగారు వీళ్ళకి? ముఖ్యంగా గుర్తింపు అనేటటువంటిది ఇప్పుడైతే ఏమీ లేదండి. ఉన్న అంటే చాప ఎంత ఉందో కాళ్ళు అంతే చాపుకోవాలి. అనవసరంగా గొప్పలకు పోయో లేదా అహంకారానికి పోయో గర్వానికి పోయో వీళ్ళు ఏదైనా చేశారనుకోండి, తప్పకుండా బొక్క బొర్ర పడతారు. కాబట్టి సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మీరు అనవసరంగా అన్ని విషయాల్లో కలగజేసుకోకండి. అహంకారము గర్వము అనే జోలికి వెళ్ళారా, అదే మిమ్మల్ని పతనం చేస్తుంది. కాబట్టి అలాంటి జోలికి వెళ్ళకండి. ఇక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుందండి. దాంపత్య జీవితం కావచ్చు, కుటుంబం, ప్రేమ అనురాగాలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా దాంపత్య జీవితంలో సింహరాశి వారికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. అన్ని రకాలుగా బాగానే ఓర్పు సహనం అనేటటువంటిది దాంపత్య జీవితంలో సర్వసాధారణంగా సింహరాశి వారికి ఏర్పడుతుంది. కానీ కొన్ని సందర్భాలలో చేసేటటువంటి తప్పుల వల్ల అగ్రెసివ్నెస్ అంటే కోపము తొందరగా రావడము, షార్ట్ టెంపర్ అంటే అంత అయిపోయిన తర్వాత ఆలోచించడము, ఇలాంటివి ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం, కుటుంబ విషయాల్లో మాత్రం ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. కుటుంబం పట్ల శ్రద్ధ చూయించండి, ఏకాగ్రత చూయించండి, భార్య పిల్లల మధ్య అవగాహన ఏర్పరచుకోండి, ఇద్దరితో ప్రేమగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా ఏమవుతుందంటే కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశము, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుందండి. ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందంటారు? కొత్త ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదంటే వేరే ఆఫర్ ఉండి ఈ టైంలో మారాలా వద్దా అని ఆలోచిస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? తప్పకుండా మనం వద్దు అనుకున్న మార్పులు జరిగేటటువంటి అవకాశం అయితే ఏర్పడుతుంది. ఉద్యోగ విషయంలో మార్పులు చేర్పులు జరుగుతాయి. అలాగే వీళ్ళకి వచ్చేటటువంటి ఏదైతే ఇన్కమ్ సోర్స్ ఉంటుందో అది కొంతవరకు ఆగిపోయేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. రావాల్సిన డబ్బు కావచ్చు, వీళ్ళకి ఇవ్వవలసిన డబ్బు కావచ్చు, లేదా ఇతర వ్యవహారాల ద్వారా వచ్చేటటువంటి లావాదేవీల విషయాలు కావచ్చు, కాస్త ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కాస్త ఆలస్యంగా వచ్చేటటువంటి అవకాశం అయితే తప్పకుండా కనిపిస్తుందండి. ధనపరంగా కాస్త ఇబ్బందికర వాతావరణం మాట్లాడుకుందాం. ధనం నిలబడడానికి ఏం చేస్తే బాగుంటుంది? ముఖ్యంగా ఆర్థిక పరంగా బలాన్ని పుంజుకోవడానికి మనకు అదృష్ట యోగాన్ని, పాజిటివ్ ఎనర్జీని మనం గెయిన్ చేసుకోవాలి, నింపుకోవాలి. ఎక్కడ దొరుకుతుంది పాజిటివ్ ఎనర్జీ, ఎలా వస్తుంది పాజిటివ్ ఎనర్జీ అంటే యజ్ఞయాగాదుల ద్వారా మనకు అదృష్ట యోగం అనేటటువంటిది సిద్ధిస్తుంది. పూర్వకాలంలో కూడా ఎంతో మంది ఋషులు, ఎంతో మంది దేవతలు, మహా సత్పురుషులు అందరూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఎలా పొందారు, అదృష్టాన్ని ఎలా సంపాదించుకున్నారు, యజ్ఞయాగము ద్వారానే అదృష్టాన్ని సంపాదించుకున్నారు. అలాగే రాబోయేటటువంటి ఏప్రిల్ మాసంలో 20వ తారీఖు అక్షయ తృతీయ ఏర్పడబోతుంది. అక్షయ తృతీయ రోజున సింహరాశి వారికి చెప్తున్నాను, సింహరాశి వారు తప్పకుండా రండి. ఎందుకు అంటే అష్టమ శని నడుస్తుంది. అలాగే వాళ్లకు ఈ జూన్ 1వ తారీఖు నుంచి ద్వాదశ స్థానంలో గురు సంచారము, అంటే డబ్బు పరంగా లావాదేవీల పరంగా చాలా కష్టపడతారు. అలాంటి కష్టాన్ని బయటపడడానికి, అలాంటి కష్టం నుంచి వీళ్ళు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు దూరం అయిపోవడానికి తప్పకుండా ఈ అక్షయ తృతీయ రోజున జరిగేటటువంటి ఈ ధనాకర్షణ తంత్రయాగంలో పాల్గొనండి. తద్వారా వీళ్ళకి ఏంటంటే ఒక రక్షణ కవచాన్ని ఇస్తాను. అలాగే వీళ్ళకి ఏంటంటే ఒక ధనాకర్షణ యంత్రము, అలాగే ఒక శివశక్తి స్ఫటికలింగం కూడా వీళ్ళకి ఇస్తాను. తద్వారా వీళ్ళకి ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు జరగకుండా కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.